హాయ్ పుగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్కిటబ్బా. పుగీస్, మీకు సంగతి చెప్తాను. అఫైర్ పెట్టుకున్నాడు మనిషే కాదు, అసలు మగాడే కాదు. ఏంటి ఇది నేను చెప్తున్నాను అనుకున్నారా? కాదు. కేరళ స్టేట్ మినిస్టర్ కేబీ గణేష్ కుమార్ గారు ఈ మాట చెప్పారు. అసలు ఈ మాట ఏ సందర్భంలో చెప్పారు తెలుసా? ఒక రోజు తన వైఫ్ లేని టైంలో తన ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అనమాట. తనతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో అనుకోకుండా తన భార్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇది చూసి షాక్ అయ్యి అరే స్వామి ఏంద్రా ఇదని అడిగింది అనమాట. అడిగితే వాడు కాసేపు వాళ్ళిద్దరి మధ్య బాగా కొంచెం గొడవ జరిగిందనమాట. గొడవ జరిగిన తర్వాత తను మాట అన్నాడు. ఈ గొడవలో ఆమె వెళ్ళిపోయింది, పారిపోయింది అనమాట. ఆయన మాట అన్నాడు ఈ టైంలో. ఏమంటే అసలు అఫైర్ పెట్టుకున్నాడు మగాడే కాదు, అసలు మనిషే కాదు అని అన్నాడు అనమాట. సో నాకు ఆల్రెడీ 5,000 అఫైర్లు ఉన్నాయి, ఇది పెద్ద జుజుబి అని చెప్పి అన్నాడు. సో ఆమె అతని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కేబీ గణేష్ కుమార్ గారికి ఇది ఫస్ట్ టైం ఏం కాదు. 1994లో మాధవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో 2013 దాకా కాపురం చేశాడు. సో ఆమె కూడా ఇతని మీద వివాహేతర సంబంధం ఉందని చెప్పి కేసు పెట్టి ఆ టైంలో తనకున్న పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత 2014లో బిందు మీనన్ని పెళ్లి చేసుకున్నాడు. కేబీ గణేష్ కుమార్ గారు కేరళ కాంగ్రెస్ బి అనే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అనమాట. ఆ సొంత నాన్న ఆ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీలోనే ఇతను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇంకా కేబీ గణేష్ కుమార్ గురించి చెప్పాలంటే ఈయన ఒక ఆర్టిస్ట్ అనమాట. చాలా సినిమాలు, దాదాపు 100కు పైగా మలయాళ సినిమాలో యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత 2001లో కొల్లం జిల్లా పతనాపురం నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరుసగా పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చాడనమాట. ఈయన అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశాడు. ప్రజెంట్ వచ్చేసి రవాణా శాఖ మంత్రిగా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఈ టైంలోనే ఈయన ఈ వివాదంలో చిక్కుకున్నాడు.